ఫిరాయింపులపైన తీర్పు రిజర్వ్. 3 రోజుల పాటు హైకోర్టులో వాదనలు జరిగినాయి. ఎవరెవరి మీద? దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే అండ్ కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఈ ముగ్గురి మీద అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండ్ ఇప్పుడు మాట్లాడిన మనం ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ మీద హైకోర్టు విచారిస్తున్నది. 3 రోజుల పాటుగా దీని మీద విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో భాగంగా రకరకాల క్వశ్చన్స్ అడ్వకేట్ జనరల్ని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సో మేము డెసిషన్ తీసుకునేంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరా, మేము ఏదో ఒక డేట్ లోపు నిర్ణయం తీసుకోవాలి అని మేము చెప్పాలా అని కూడా మొన్న కోర్టు ప్రశ్నించింది. సో 3 డేస్ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. తీర్పు రిజర్వ్లో ఉన్నది. అంటే ఇంకా మళ్ళీ కోర్టు స్టార్ట్ కాగానే అది ఏ రోజు అవుతుందో సో ఆ రోజు మళ్ళీ కోర్టు స్టార్ట్ కాగానే డైరెక్ట్ జడ్జిమెంటే చెప్తారనమాట. స్పీకర్ను ఆదేశించాలన్న బీఆర్ఎస్, అలాంటి అధికారం లేదంటున్న అడ్వకేట్ జనరల్. ఇరు పక్షాల తరపు ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్. ఈ తీర్పు ఏమొస్తుంది అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులు ఉన్నాయి. 3 నెలల లోపుగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని. సరే, దానికి రకరకాల వాదనలు వినిపిస్తున్నారు గవర్నమెంట్ వైపు నుంచి. అది 5 మెన్ బెంచ్ దగ్గరికి వెళ్ళాలి, 3 మెన్ బెంచే చెప్పింది, అక్కడి నుంచి 5 మెన్ బెంచ్కి వెళ్ళిందని. కానీ మనం ఢిల్లీలో జరిగిన ఒక ఈక్వేషన్ కానీ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యేల అనర్హత వేటు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళ మీద వేటు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ హైకోర్టు ఏం చెప్పినా మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 3 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలన్న ఆ పార్టీ నేతల పిటిషన్ పైన వాదనలు ముగించిన హైకోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. సో ఇలా 3 మీదనే ఎందుకు వేసింది బీఆర్ఎస్? మిగతా వాళ్ళు ఇంకా 7 ఉన్నారు కదా అంటే వాళ్ళు ఒకవేళ రిటర్న్ వస్తే తీసుకుందామని రెడీగా ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఈ 3 వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే దానం ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లో పోయి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు, ఇంకా నో ఛాన్స్ బ్యాక్ రావడం. కడియం శ్రీహరి తన కూతురు టికెట్ కోసం పోయిండు, తన కూతురు కాంగ్రెస్ ఎంపీ ఇప్పుడు. సో ఆయన బయటికి రావడానికి అవకాశం లేదు. తెల్లం వెంకట్రావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనిషి. సో ఆయన వచ్చే అవకాశం లేదు, ఆయన ఎట్లా చెప్తే అట్లుంటాడు. సో కాబట్టి 3 మీద వీళ్ళు ఈ పిటిషన్ వేసిరనమాట. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన 3 ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ను ఆదేశించాలంటూ పిటిషన్ల తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ 3 మీద ఇస్తే మిగతా వాళ్ళకి ఇది అప్లికేబుల్ అవుతుంది. సో ఇంకా అది దానికి పెద్ద సమయం కూడా పట్టదు. స్పీకర్కి అలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు ఉండదని పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపు న్యాయవాదితో పాటుగా ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ వాదించారు. గతంలో సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులు వెలువరించిన తీర్పులను సైతం పిటిషనర్ల తరపున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 3 వైపులా వాదన విన్న జస్టిస్ విజయసేన్ రెడ్డి తీర్పును రిజర్వ్లో ఉంచి విచారణ వాయిదా వేశారు. వేరే కేసులతో ముడిపెట్టలేం. ఎమ్మెల్యే దానం నాగేందర్ తరపున సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదన వినిపించారు. గతంలో స్పీకర్కు ఆదేశాలు జారీ చేస్తూ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు ఆయా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం వరకు మాత్రమే పరిమితం. నిర్దిష్టంగా ఆ రాష్ట్రంలో ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేల కేసుతో ఇప్పుడు తెలంగాణలోని ఎమ్మెల్యేల కేసును ముడిపెట్టలేం. పార్టీ ఎన్నికల చిహ్నాలను కేటాయించిన తర్వాత లేదా ఎమ్మెల్యేలపైన నిర్దిష్టమైన ఆంక్షలు విధించిన సందర్భాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. కానీ తెలంగాణలోని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకొని వ్యవహారానికి ఆ రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇచ్చిన తీర్పులను వర్తింప చేయలేమని వాళ్ళు వాదించారట. నేనేమంటున్నా అంటే ఈ వాదనలు ఇవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు దానం నాగేందర్ విషయం తీసుకుందాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాల్సింది అన్నది రాజ్యాంగం చెప్తున్నది, రైట్. కాకపోతే ఏంటంటే అది స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయం తీసుకుంటేనే అది అఫీషియల్గా ఆయన మీద వేటు పడ్డట్టు అవుతుంది. కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది? పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలి. ఇప్పుడు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఇంకా మిగతా వాళ్ళది వదిలిపెట్టండి. దానం నాగేంద్ర విషయంలో పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తున్నది. అక్కడ ఆయన బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు. అక్కడ క్లియర్ ఎవిడెన్స్ ఉన్నది. మిగతా వాళ్ళకంటే నాకు ఇంకా ఎక్కువ ఎవిడెన్స్ ఉన్నది. మరి ఎథికల్గా, మోరల్గా ఆయన మీద వేటు పడాల్సిందే కదా, రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగం ప్రకారంగా. ఇంకా దాన్ని ఇంకా వాదించడానికి ఏముంది? గత తీర్పులు ఇంకా ప్రస్తావించాల్సిన అవసరం ఏముంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద వేటు పడాలి, అది స్పీకర్ పరిధిలోని అంశం. వేటు పడాల్సిన అవసరం ఉందా లేదా? పాయింట్ అక్కడ అది క్లియర్. పార్టీ మారిరు, పడాల్సిందే.
వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలలుగా అంటున్నట్టు ఈ ఎలక్షన్ ఒకవేళ వస్తే మళ్ళీ మాకేమైనా మీకు 0.0000000 1000 సున్నాలు ఒకటి అన్ని పెట్టుకున్నా అంత పర్సంటేజ్ కూడా మీకు అవకాశం లేదు మళ్ళీ మీకు ఇక్కడ బై ఎలక్షన్ వచ్చి గెలిచే అవకాశం. నో ఛాన్స్.